ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. ముఖ్యంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని దొంగల్లా చూశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బంది పోరాట పటిమ గురించి సీఎం మరోసారి అయితే గుర్తు చేశారనమాట. సో ఇందులో వచ్చేసి హైటెక్ సిటీలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో జీపీఓలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే పంపిణీ చేశారనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే సీఎం చేతుల మీద 5,106 మందికి గ్రామ పాలన జీపీఓ నియామక పత్రాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు సమస్యలను కేసీఆర్ ఏనాడు కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణలో భూమి చుట్టే ప్రజల పోరాటాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి గుర్తు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో పోడు భూముల పంపిణీ జరిగిందని, గత పాలకులకు సంబంధించి సో చాలా వాటిని తొలగించారని, తాము అధికారంలోకి వచ్చినాక సో ఇటువంటి వాటిని మరోసారి పునరుద్ధరిస్తున్నామని, రాష్ట్ర సాధనలో ఉద్యోగులు తమ వంతు పాత్ర పోషించారని చెప్పేసి సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి నియామక పత్రాలు మరోసారి అయితే వారికి అందించడం జరిగింది. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు కాబట్టి సో ఎన్నో రోజుల నుంచి ఇటీవల కాలంలో ఎగ్జామ్స్ రాసి మరోసారి అవకాశాలు ఇచ్చి ఇవన్నీ కూడా వారికి నోటిఫికేషన్లో అంటే సర్దుబాటు చేసి ఇవన్నీ అయితే జరిగాయి. మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో కొన్నింటిని అమలు చేయడం జరిగింది హామీలు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్యోగులకు సంబంధించి నియామక పత్రాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అందించడం అయితే జరిగిందండి.